బైబిల్ గ్రంథం చెప్పినంత ఎక్కువగా మళ్ళీ ఇంక ఏ పుస్తకంలో కూడా మీకు కనపడదు. క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు పాపం గురించి మాట్లాడుకున్నంతగా ఏ వ్యక్తులు కూడా పాపం గురించి మాట్లాడుకున్నట్టు మీకు కనపడదు. కనపడుతుంది ఎక్కడన్నా? బయట వ్యక్తుల దగ్గర పాపం అని కానీ, అమ్మో నేను తప్పు ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని వినపడుతుంటుందా? పాపము అనే మాట నిజంగా చాలా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ 3 రోజులు సభలు అయిపోయేలోపు మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం పాపం. మనమందరం పాపులమని నేను చెప్పాను మీకు. యేసయ్య భూమి మీదకి వచ్చింది కూడా పాపులను రక్షించటానికే అనే మాట కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు మీరు అలా ఓపికగా చూస్తే, నేను ఒక్కసారి మనం బైబిల్లో నుండి దేవుడు మనల్ని పాపులు అనే మాట ఒక 4 వాక్యాలు చూపించి నేను ముగిస్తాను. ఒక 10 నిమిషాలు మీరు అందరూ కూడా అలాగే ఓపికగా కూర్చొని ప్రయత్నించండి. కరెక్ట్గా 9 ఎంత అయింది టైము? 9:30. ఓకేనా? ఒక 10 నిమిషాలు అలా మీరు చూస్తే రేపు మేము మాట్లాడతాను కాబట్టి ఇంకా మిగతాది కూడా మాట్లాడడానికి ట్రై చేస్తాను. మీకు చెప్పాను పాపులము అనే మాట నిన్న చెప్పాను, అవునా కదా? మనలో పాపం లేదంటే ఏమన్నాం? మనము అసత్యం చెప్పేవాళ్ళం, మనల్ని మనము మోసం చేసుకునేవారం, మనల్ని మనమే అబద్ధికులుగా మాట్లాడేవారం, దేవుణ్ణి కూడా అబద్ధికునిగా చేయువారం అని కూడా నేను చెప్పాను మీకు. నిజంగా పాపము అనే మాట బైబిల్లో మీరు చూసినప్పుడు అందరూ ఒక్కసారి రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. మనమందరము ఎవరము అని మాట్లాడుతున్నాడు మీకు అర్థమవుతుంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచు ఎట్లనగా, ఎవరంట? మనము ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఆ మాట మీరు మ్యాక్సిమం చూడక్కర్లేదు, చదువు వాళ్ళు అలా రాసుకోవడానికి ట్రై చేయండి. నేను చెబుతాను, మీరు నన్నే వినండి జాగ్రత్తగా. చదివే వాళ్ళు ఒక్కరు చదువుతారు చాలు. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఏం చెబుతుందంటే, మనందరము పాపులమై ఉండగానే, అంటే మనందరం ఎవరమంట? పాపులమై ఉండగానే దేవుని ప్రేమ వెల్లడై యేసయ్య మన కోసం చనిపోవడానికి వచ్చాడు అంట. కాబట్టి అక్కడ చాలా క్లియర్గా దేవుని వాక్యము, దేవుడు చెప్పే మాట ఏంటి అంటే మనము పాపులము. అందుకే నిన్నటి రోజు కూడా మీకు చెప్పాను, సాక్షాత్తు యేసుక్రీస్తు వారితో 3.5 సంవత్సరముల అపోస్తులు తిరిగిన తర్వాత వాళ్ళకి అర్థమైన విషయం ఏంటి తెలుసా? యేసయ్యను చూచిన తర్వాత యేసయ్యలో పాపము లేదు, ఆయన వెలుగు, ఆయనలో చీకటి ఏమాత్రము లేదు, మనము మాత్రం ఎవరము? పాపులమని వాళ్ళకి అర్థమైంది. అందుకే మీరు ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే దేవుడు ప్రత్యక్షమైనప్పుడు యెషయా ఏమన్నాడు? నేను అపవిత్రమైన పెదవులు కలవాడును అన్నాడు. కానీ యెషయా తక్కువవాడు కాదు, ఇజ్రాయేల్ అందరిలో కూడా మంచిగా ఉన్నవాడు. అర్థమవుతుంది మీకు? ఇజ్రాయేలు అందరిలో కూడా యెషయా గొప్ప ప్రవక్త, ఆయనలో ఏ లోపం లేదు, ఆయన రాజకుటుంబానికి చెందినవాడు. అంత మంచి వ్యక్తి కూడా దేవుడు ప్రత్యక్షమవ్వగానే ఆయనకు అర్థమైన విషయం ఏంటి తెలుసా? నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని. ఇంకో వ్యక్తి మీకు తెలుసు, యోబు గారు కూడా ఎటువంటి పాపం చేయలేదు, అవునా కదా? దేవుడే సర్టిఫై ఇచ్చాడు ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు అని. యోబు గ్రంథం 31వ అధ్యాయం చదివితే ఆయన ఎంత మంచివాడో రాస్తాడు అక్కడ. నేను పేదలకు సహాయం చేశా, లేని వారికి సహాయం చేశా, నన్ను 10 ఏళ్ల వయసులో 12 ఏళ్ల వయసులో అందరూ నన్ను తండ్రి సమానులుగా చూసేవాళ్ళు, అంతగా హెల్ప్ చేసేవాడంట ఆయన. అర్థమవుతుందా మీకు? 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ల వయసులో అందరూ ఆయన తండ్రి సమానులుగా చూస్తున్నారంటే ఎంత మేలు చేసి ఉండాలి ఆయన, అంత మంచివాడు. అయితే దేవుడు ప్రత్యక్షమైనప్పుడు సుడిగాల్లో నుండి ఆయన ఏమన్నాడు తెలుసా? నేను పాపాత్ముణ్ణి, నేను మళ్ళీ నోరు ఎత్తను అన్నాడు. యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు పేతురు గారు అన్న మాట ఏంటి చెప్పండి? యేసయ్య పాదాల మీద సాష్టాంగపడి నేను పాపాత్ముని, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అన్నాడు. ఇలాగ మీరు బైబిల్ గ్రంథము చూసినప్పుడు దేవుడేమో పాపము లేనివాడిగా, దేవుడేమో వెలుగుగా, ఆయనలో చీకటి ఏమాత్రము కనబడదు. అలాగే దేవునితో సహవాసము చేసే వ్యక్తి, దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి, దేవునితో గడిపే వ్యక్తి అనుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? నేను పాపాత్ముణ్ణి అని. మనందరం ఎవరము కూడా
పాపాత్ములు అనే ఆలోచన మీకు రావట్లేదంటే మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మీకు ఇంకా దేవుని ప్రత్యక్షత జరగలేదు. ఈ ప్రశ్న బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నేను ఇంకా పాపిని అనే అవగాహన నీకు నాకు రాలేదంటే నీకు దేవుడు ప్రత్యక్షత అర్థం కాలేదు. దేవుడు నిజంగా ప్రత్యక్షమయ్యి దేవుడు నీకు కనిపిస్తే, దేవుడు నీకు అర్థమైతే, ఇదిగో యెషయా భక్తుడు ఎలాగైతే పాపాత్ముడని ఒప్పుకున్నాడో, యోబు భక్తుడు ఎలాగైతే పాపాత్ముడని ఒప్పుకున్నాడో, ఇదిగో పేతురు భక్తుడు ఎలాగైతే పాపాత్ముడని ఒప్పుకున్నాడో, మళ్ళీ పైగా పాపాత్ములు కాదు. నిజంగా మీరందరూ జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు నిజంగా నాకు ప్రత్యక్షమయ్యాడు, నేను దేవుణ్ణి ఎరిగిన వాడను, నేను దేవుణ్ణి ఎరిగిన దానను అని ఏంటయ్యా గుర్తు అంటే, దేవుడి పాదాల దగ్గర సాష్టాంగపడి మనము పాపాత్ములమని గ్రహించటం. తానే నీతిమంతులు అనుకునే వారికి దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? వాళ్ళు వేషధారులు అని చెప్పాడు బైబిల్ గ్రంథంలో. పరిసయ్యులు, సద్దుకాయులు, శాస్త్రులు ఆ గుంపుకు చెందినవారు. తమ స్వనీతి. కాబట్టి అందుకే నేను మళ్ళీ చెబుతున్నాను, దేవుడు నిజంగా మీకు అర్థమైతే, ఆయన వాక్యము మీకు అర్థమైతే, ఆయన సత్యము మీకు అర్థమైతే, మనందరం గ్రహించాల్సింది ఏంటి? మనము పాపులము, మనలో ఏముంది? పాపం ఉంది. మనలో ఏ స్వభావం ఉంది? పాప స్వభావం ఉంది అని మనం గ్రహించాలి. అందుకే ఇప్పుడు రోమపత్రిక 5:8లో మీరు చదివారు, మనం పాపులమై ఉండగానే. అంటే ఏం తెలియజేస్తుంది? మనము పాపులము అని. యేసయ్య 1 తిమోతి 1:15 మీరు చదివారు, అర్థమయ్యేది ఏంటి తెలుసా? యేసుక్రీస్తు వారు ఎందుకు భూమి మీదకి వచ్చాడు? పాపులను రక్షించటానికి క్రీస్తు యేసు భూమి మీదకి వచ్చాడనే మాట ఏంటంట? నమ్మదగినది, పూర్ణాంగీకారం అంట. మళ్ళీ చెబుతున్నా, అందులో డౌట్ లేదు. యేసయ్య భూమి మీదకి వచ్చింది ఎందుకు అంటే, నీవు నేను గుడ్డిగా నమ్మాల్సిన విషయం ఏంటి తెలుసా? పాపులను రక్షించటానికి. ఎవరయ్యా పాపులంటే? మనమే. పాపులను రక్షించటానికి యేసయ్య భూమి మీదకి వచ్చాడు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కని ఏం చేస్తుంది? మత్తయి 1:21లో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన ఏం చేస్తాడు? విడిపిస్తాడు, రక్షిస్తాడు. అవునా కదా? యేసయ్య ఏం చేస్తాడు? తన ప్రజలను వారి పాపము నుండి రక్షిస్తాడు. ఇవన్నీ మీరు చదువుతున్నప్పుడు మీకు అర్థమయ్యే విషయం ఏంటి తెలుసా? ఎఫ్సి 2:1 కూడా చదవండి. మనందరం ఎవరమంట? పాపములతోనూ అపరాధములతోనూ చచ్చిన వారమై ఉండగా. మీకు అర్థమవుతుందా? ఈ భూమి మీద మనిషి యొక్క నైజము, మనిషి యొక్క స్థితి పాపపు నైజము, పాపపు స్థితి, పాపము చేయటానికి త్వరపడే మనసు అన్నమాట. ఇవన్నీ మీరు ఆలోచించినప్పుడు మనందరము పాపములతోనూ అపరాధములతోనూ చచ్చిన వారం. అపరాధం అంటే ఏంటి తెలుసా? తగినట్టు చేయకపోవటం, త్రప్పి నడవటం, త్రోవ తప్పడాన్ని అపరాధం అంటారు. లేకపోతే ఒక క్రమం ఉంటే ఆ క్రమాన్ని తప్పి తిరగటాన్ని అపరాధం అంటారు. పాపం అంటే అర్థం ఏంటి తెలుసా? చేయవలసింది చేయకపోవటం. ఏంటిదంట? చేయవలసినది చేయకపోవటం. కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచించినప్పుడు మీ అందరికీ జ్ఞాపకం రావాల్సింది ఏంటి అంటే, దేవుడు నిజంగా నీకు ఎరిగితే, దేవుని వాక్యము మీలో ఉంటే మనందరము పాపులమని గ్రహిస్తాము, మనందరము పాపములతో అపరాధములతో చచ్చిన వారమని గ్రహిస్తాము, మనందరికీ రక్షణ అవసరమని గ్రహిస్తాము. ఆ రక్షించేవాడు యేసయ్య మాత్రమే అని మనము గ్రహిస్తాము. కాబట్టి ఈ మొదటి విషయాన్ని మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి, మనందరము పాపులము. ఇప్పుడు భూమి మీద 2 రకాల గుంపులు ఉన్నారు. ఎవరు తెలుసా? దేవుణ్ణి ఎరగని గుంపులు, దేవుణ్ణి ఎరిగిన గుంపులు. అర్థమవుతుందా? ఈ ఒక్క విషయాన్ని ఆలోచించి మనం ముగించుకుందాం. దేవుణ్ణి ఎరిగిన గుంపు, దేవుణ్ణి ఎరగని గుంపు. అంతేనే కదా? ప్రపంచంలోని మనుషులందరినీ మీరు తీసుకోండి. వాళ్ళందరినీ 2 భాగాలు చేస్తే యేసయ్యని ఎరిగిన వాళ్ళు ఉంటారు, యేసయ్యని ఎరగని వాళ్ళు ఉంటారు. అంతేనే కదా? ఇప్పుడు యేసయ్యని ఎరగని వాళ్ళు ఎలా పాపం చేస్తారు? యేసయ్యని ఎరగని వాళ్ళు ఎలా పాపులు అవుతారు? రెండో మాట, మరి యేసయ్యని ఎరిగిన వాళ్ళు ఎలా పాపులు అవుతారు? అంతేనే కదా? నేను కాదు, క్షమించండి, దేవుడే అంటున్నాడు. ఆయన వాక్యమా అంటుంది. ఏమని? మనందరము పాపులమని. ఏ భేదము లేదు, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, అందరూ కూడా
త్రోవ త్రప్పి నడిచారని రోమపత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది. యూదులు అంటే దేవుని ఎరిగిన విశ్వాసులు అని, గ్రీసు దేశస్తులు అంటే దేవుణ్ణి ఎరగని జనాంగము అని. అంటే దేవుణ్ణి ఎరగని వారు, దేవుణ్ణి ఎరిగిన వారు మొత్తానికి అందరూ ఎవరు అంటే పాపులు, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు అని కళాఖండిగా చెప్పాడు పౌలు గారు రోమపత్రిక 3వ అధ్యాయంలో. ఆ 3వ అధ్యాయం చదవడానికి ముందు 1-2 అధ్యాయాలు చదివితే దేవుణ్ణి ఎరగని ప్రజలు ఎలాగ పాపాత్మలో చెబుతాడు ఏమేమి చేసి, 2-3 అధ్యాయాలు చదివితే దేవుణ్ణి ఎరిగిన యూదులు అనగా దేవుణ్ణి ఎరిగిన విశ్వాసులు అంటే మనము ఎలాగ పాపం చేస్తున్నామో చెబుతాడు. కాబట్టి ఒక 2 విషయాలు మీరు అక్కడ చూద్దాం. అందరం రోమపత్రిక 1వ అధ్యాయానికి వద్దాం. రోమపత్రిక 1వ అధ్యాయం. గట్టిగా మాట్లాడుతున్నాను మీకు నిద్ర రాకూడదని. రోమపత్రిక 1వ అధ్యాయము చాలా జాగ్రత్తగా చూద్దాం. 3 రకాలుగా దేవుణ్ణి ఎరగని ప్రజలు పాపం చేస్తున్నారు. మొదటిది ఏంటి అంటే 1వ అధ్యాయము 18వ వచనము, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి ఏమవుతుందంట, బయలుపరచబడుతున్నది. ఇంకొక ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈ పాపాత్ముల మీద కానీ, ఈ పాపం చేసే క్రియల మీద కానీ దేవుడు ఉగ్రత ఉంటుంది. అర్థమవుతుందా? ఇది కూడా జ్ఞాపకం పెట్టుకోండి. ఇది నేను లాస్ట్లో చెబుతాను, ఇప్పుడు కాదు విషయం. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టేది ఏంటంటే మనందరము పాపులమని ఆలోచిస్తున్నాం. అందులో దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఏం చేసి పాపం చేస్తున్నారు, దేవుణ్ణి ఎరిగిన వారు ఏం చేసి పాపం చేస్తున్నారని మనం ఆలోచిస్తున్నాం. దేవుణ్ణి ఎరగని వారు ఏం చేసి పాపం చేస్తున్నారంటే మొదటిది వాళ్ళకు ఒక దుర్నీతి ఉందంట, కాబట్టి దాన్ని బట్టి ఏం అడ్డగిస్తారంట, సత్యాన్ని అడ్డగిస్తారంట. అర్థమవుతుందా? దేవుణ్ణి ఎరగని ప్రజలు చేసే మొదటి పాపము వాళ్ళకు ఒక దుర్నీతి ఉంటుంది. ఆ దుర్నీతి కోసం ఏం చేస్తాడంటే సత్యాన్ని అడ్డగిస్తాడు. మీకు అర్థమవడని చెబుతాను. ఒకడికి బాగా ధనవంతుడు అవటం, ఓకేనా, కష్టపడి ఉద్యోగం సంపాదించాను కాబట్టి లంచాలు తీసుకోవడం పెద్ద తప్పేమి కాదు అని అనుకుంటాడు, అవునా కదా? అది దుర్నీతి. దానికోసం ఏం చేస్తాడు, నిజంగా సత్యం ఏంటి, లంచము తీసుకోకూడదు అని. దాన్ని ఏం చేస్తాడు వాడు, అడ్డగిస్తాడు. నేను మగవాడినయ్యా, నేను ఎంతమంది అయినా భార్యలైనా చేసుకుంటాను, నాకు పోషించే కెపాసిటీ ఉందయ్యా, నేను ఎంతమంది భార్యలైనా చేసుకుంటాను అని అంటాడా లేదా? సాధారణంగా మనుషులకి అది ఏమైందిలేండి, వాడికి చాలా ధనం ఉంది, పోషించగలడు, ఏం చేస్తారులేండి అని అంటారు, అవునా కదా? వాడికి దుర్నీతి కామము పట్ల, వాడికి దుర్నీతి ధనము పట్ల, వాడికి దుర్నీతి అధికారము పట్ల. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, దేవుని సత్యాన్ని అడ్డగిస్తారు. ఒక పురుషునికి ఒక భార్యే ఉండాలి అన్నది దేవుని సత్యం. ఇంకా అలా మీరు ప్రతిదానికి వాళ్ళు, నేను ఓన్లీ మీకు అర్థమవడానికి 2 విషయాలు చెప్తున్నాను అంతే. ఈ విధంగా ఒకరికి తాగడం ఇష్టమయ్యా, కాబట్టి ఏమంటే ఈ వయసులో కాదు ఎప్పుడు తాగుతామని అంటారు, అవునా కదా? యవనంలో ఉన్నాం కాబట్టి తిరుగుతామయ్యా, ఈ వయసులో కాదు ఎప్పుడు తిరుగుతారని అంటారు. అదేమన్నా తప్పుగా అనిపిస్తుంది మీకేమన్నా? అనిపించదు, కానీ అది దుర్నీతి. దానికోసం ఏం చేస్తుంది తెలుసా, సత్యాన్ని అడ్డగిస్తాం. నీకు అల్లరితో కూడిన పాటలు, మద్యపాన ఇవన్నీ కూడా తగువని దేవుడు చెప్పాడు, పోకిరి చేష్టలు తగవని దేవుడు చెప్పాడు. కాబట్టి మనిషికి ఆశలున్నాయి, మనిషికి కోరికలున్నాయి. ఆ ఆశలని కోరికలని నెరవేర్చుకోవడానికి దేవుని సత్యాన్ని వాళ్ళు ఏం చేస్తారు, అడ్డగిస్తారు. చివరికి ఏమంటారు తెలుసా, దేవుడు ఉన్నాడా, ఎవడు చెప్పాడయ్యా మీకు, మీరేమైనా చూసారా? నరకం ఉందంటారు, పరలోకం ఉందంటారు, మీరేమైనా చూసి వచ్చారా? ఎవడో తెలిసి చచ్చిపోయిన తర్వాత. ఇవన్నీ అర్థమేంటి తెలుసా? సత్యం ఏం చెప్తుందో తెలుసా, పాపం వల్ల దేవుని ఉగ్రత వస్తుంది అన్నాడా లేదన్నాడా? పరలోకము నుండి దేవుడి ఉగ్రత దిగుతుందంట. ఎవరైతే దుర్నీతి చేత వాడి స్వలాభం కోసం, వాడి ఆశల కోసం, వాడి కోరికల కోసం దేవుని వాక్యాన్ని ఎవరైతే అడ్డగిస్తారో, సత్యాన్ని ఎవరైతే అడ్డగిస్తారో వాళ్ళందరి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. అదే నరకం. ఇది సత్యం. మనం చెప్పే మాట ఎవడు చూసి వచ్చాడండి చచ్చిపోయి. మొదటి పాపం ఇది, దేవుని ఎరగని ప్రజలు చేసే పాపం. ఏం పాపం? దుర్నీతి. వాళ్ళకు కొన్ని ఆశలు ఉంటాయి, దాని చేత వాళ్ళు ఏం చేస్తారు, సత్యాన్ని అడ్డగిస్తారు.
రెండో పాపం ఏమిటి అంటే అక్కడ మీరు చూస్తే దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు, కానీ దాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇప్పుడు అందరిని మీరు అడగండి, దేవుడు ఉన్నాడా అంటే దేవుడిని ఎరగని ప్రజలు ఏమంటారు చెప్పండి? దేవుడు లేడు, గీవుడు లేడండి, అదంతా మన భయం. పాస్టర్గా లేదు మిమ్మల్ని భయపెట్టి దండుకోవడానికి దేవుడు ఉన్నాడని చెప్తారు. పూజలు కూడా భయపెట్టి మిమ్మల్ని దండుకోవడానికి దేవుడు ఉన్నాడని చెప్తాడు. అలాగే ఎవరు ముస్లిమ్స్లో కూడా వాళ్ళకు కూడా ఉంటారు చర్చ మసీదుకి చెప్పేవాళ్ళు మనలాగే, అవునా కదా? ఓకేనా? వాళ్ళు కూడా ఎందుకు అలా చెప్తారంటే అలా బతకడానికి చెప్తారండి. దేవుడు ఉన్నాడా పాడా, దేవుడు ఉంటే ఒకసారి నాకు చూపించండి అని అంటారా లేదా? అంటారా లేదా? దేవుణ్ణి ఎర్రగని ప్రజల యొక్క హృదయాలు చెప్తున్నా మీకు. కానీ దేవుడు ఉన్నాడు అనటానికి ఆయన రుజువులు పెట్టాడంట. 1వ అధ్యాయము 19, 18, 20 వచనాలు చదవండి. 19, 20 వచనాలు చదవండి. దేవుడు ఆయన దైవ లక్షణాలు, అదృశ్య లక్షణాలు, నిత్యశక్తి, ఈ సృష్టింపబడిన వస్తువులను ఆలోచిస్తే ఏమని రుజువు అవుతున్నాయంట? దేవుడు ఉన్నాడని రుజువు అవుతున్నాయి అని అంటాడు. అంటే అర్థం ఏంటి అంటే, రెండో మాటలు మీకు చెప్పాలంటే, దేవుడు తను ప్రత్యక్షపరుచుకున్నాడు, కానీ వీళ్ళు దేవుడు ఉన్నారని నమ్మడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, ఈ ఫోన్ ఇది ఎలా వచ్చిందంటే చెప్పండి, ఎలా వచ్చింది? నేను ఏమంటానంటే ఇక్కడ భూమిలో నుండి వచ్చింది అంటాను. ఏమంటారు మీరు? బుర్రా బుద్ధి ఉందా నీకేమన్నా? ఎవరన్నా ఒక వ్యక్తి దీన్ని చేయకుండా వస్తుందా? రాదు కదా. ఇక్కడున్న వస్తువు లేదన్నా మీరు చూడండి, ఏ వస్తువు అయినా, మీరు వేసుకున్న బట్టలు కానీ, మీరు ధరించుకున్న బంగారాలు కానీ, వేసుకున్న చెప్పులు కానీ అన్నీ ఆలోచించండి, దీన్ని చేసిన వాడు ఒకడు ఉన్నాడు, అవునా కదా? అలా అనుకోకుండా ఇవన్నీ మా ఇంట్లో రోజు పుట్టుకొచ్చేస్తాయండి, రోజుకో జత పుట్టుకొచ్చేస్తుంది, రోజుకో చెప్పుల జత పుట్టుకొచ్చేస్తుంది, అవునా, రోజుకో బంగారు కమ్ములు పుట్టుకొచ్చేస్తాయి అన్నారనికి ఎలా చూస్తారు మీరు? పిచ్చోలో చూస్తారా లేదా? మరి ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, మరి ఈ భూమి ఎలా వచ్చింది? సూర్యుడు ఎలా వచ్చాడు? చంద్రుడు ఎలా వచ్చాడు? ఆకాశ నక్షత్రాలు ఎలా వచ్చాయి? ఎవరైనా చేశారని చెప్పారు మీకేమన్నా? మీ తాతగారు కానీ, మా తాతగారు కానీ, మన ముత్తాతలు కానీ, నేను సూర్యుని చేశాను, నేను నడిపిస్తున్నానని ఎవరైనా చెప్పారా? మరి చేయకుండా ఎలా వస్తాయి? అది అక్కడ చెప్పాడు. ఈ సృష్టిని మీరు ఆలోచిస్తే నేను ఉన్నాను అని నా లక్షణాలు మీకు కనబడతాయి. వారందరూ ఏమై ఉన్నారో తెలుసా? నిరత్తురులై ఉన్నాడు అంటాడు. నిజంగా దేవుడు లేడు అంటే మరి భూమిని ఎవడు చేశాడు చెప్పాలి, లేకపోతే నువ్వే చేసావని చెప్పాలి. దేవుడు లేడు అంటే మనిషి కూడా ఒక సృష్టే, అవునా కదా? ఒక గుండెని తయారు చేయాలి, ఒక కిడ్నీని తయారు చేసి పెట్టాలి, అప్పుడే దేవుడు లేడంటే నమ్మాలి మనం, అవునా కదా? రెండో మాట నేను చెబుతున్నాను, దేవుణ్ణి ఎరగని వారు చేసే పాపం, దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నా సరే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుని నమ్మరంట. అంత క్లియర్గా రుజువులు పెట్టిన వాళ్ళు ఏం చేయరు? దేవుణ్ణి నమ్మరు. మొదటిదేమో వాళ్ళకున్న ఆశలను బట్టి సత్యాన్ని అడ్డగించేస్తారు. రెండోది ఏంటి తెలుసా? దేవుడు ఉన్నాడని ఇంత రుజువు కనపడుతున్నా దేవుణ్ణి ఒప్పుకోవడానికి వాళ్ళు ప్రయత్నించరు. మూడో పాపం ఏంటి అంటే అక్కడ రాయబడిన పాపం, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుణ్ణి మహిమపరచరు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. ఏం చేయరు? దేవుణ్ణి మహిమపరచకుండా. అంటే ఇప్పుడు మీకు అర్థమవడానికి చెప్తాను, మనందరం బ్రతకడానికి ముఖ్యమైనది ఏంటి చెప్పండి? గాలి, అవునా? ఎవరు తయారు చేశారని ఎప్పుడన్నా మీకు తెలుసా? మీ నాన్నగారు, మీ తాతగారు, మా నాన్నగారు, మా తాతగారు ఇదిగో గాలి తయారు చేసే ఫ్యాక్టరీ ఎక్కడైనా పెట్టినట్టు కానీ, పలానా ఊరు నుండి గాలి ఏమన్నా ఎక్స్పోర్ట్ అవుతున్నట్టు కానీ మీకు ఏమైనా కనపడుతుందా? మరి ఎవరు దయచేస్తున్నాడు? అవునా కదా? అంటే ఇప్పుడు నీవు నేను బ్రతకడానికి కారణము గాలి, నీవు నేను బ్రతకడానికి ఆహారము కారణం. భూమికి ఎవడు చెప్పాడు పండించాలని? నువ్వు విత్తనం వేయగాలి, మొక్క రావాలి, దానికి మళ్ళీ 10 విత్తనాలు రావాలని ఎలా వస్తుంది? నువ్వు వేసిందే ఒక వడ్ల గింజ, కానీ దానికి ఒక మొక్క రావాలి, దానికి మళ్ళీ 15 వడ్ల గింజలు రావాలి. నువ్వేమన్నా మొక్కకి చెప్పావా? అలా మన చేతుల్లో ఉంటే ఈ పాటికి ఏం చేసేవాళ్ళు? ఎకరానికి 30 బస్తాలు వస్తేనే ఘనం అయితే, మన చేతిలో ఉంటే ఏం చేస్తారు చెప్పండి? ఈ 500, 1000 బస్తాలు పండించేసుకుంటారేమో మీరు, అవునా కదా? మన చేతిలో లేదు కాబట్టి మనం ఏం చేయలేకపోతున్నాం. కాబట్టి ఈ మూడో విషయం మీరు ఆలోచించండి. ఇప్పుడు దేవుణ్ణి ఏం చేయాలి? మనందరం ఘనపరచాలి, ఆయనకు కృతజ్ఞత చెప్పాలి. అయ్యా నువ్వు గాలి ఇవ్వకపోతే నేను బతకలేనయ్యా, నువ్వు ఆహారం ఇవ్వకపోతే నేను బతకలేకపోయి ఉన్నాయా, అసలు నువ్వు నాకు ఈ శరీర అవయవాలు ఉన్నాయి చూసారా, ఈ అవయవాలు ఎవరు నిర్మించింది తల్లి గర్భంలో? మనం ఎట్ట వస్తే అట్ట చూసుకోవడం అంతే, అవునా కదా? కాలు లేకుండా వస్తే జీవితాంతం కాలు లేకుండా చూసుకోవడమే, మైండ్ లేకుండా సరిగ్గా వస్తే జీవితాంతం మైండ్ లేకుండా చూసుకోవడమే, అంతే తప్ప ఏమైనా చేంజ్ చేసుకోగలుగుతున్నారా? ఎందుకు చేంజ్ చేయట్లేదు చెప్పండి? మీ దగ్గర అంత లేదనమాట. లేకపోతే ఈ పాటికి నల్ల వాళ్ళందరూ తెల్లవాళ్ళు అయిపోయేవాళ్ళు, అవునా లేదా? అందహీనులంతా ఏమైపోయారు? చాలా అందంగా తయారైపోయేవాళ్ళు. ఎందుకు మరి అలా తయారవ్వట్లేదంటే లేదు అక్కడ.
మరి అప్పుడప్పుడు నువ్వు చూసుకున్నప్పుడు అమ్మ నేను చాలా అందంగా ఉన్నానే అని అన్నప్పుడు ఎప్పుడన్నా దేవుడికి మహిమ చెల్లించావా? కృతజ్ఞత చెల్లించావా? ఈరోజు మీరు చూడండి, దేవుణ్ణి ఎరగని వారైనా పీల్చుకునేది గాలేనా? దేవుని ఎరగని వారైనా తినేది ఆహారమేనా? అందరం ఏనే కదా. అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుణ్ణి మహిమపరచాల్సింది పోయి ఆ మహిమను ఏం చేస్తారంటే తెలుసా? సృష్టికర్తకు బదులు ఎవరిని పూజిస్తారంట? సృష్టాన్ని పూజించడం స్టార్ట్ చేశారంట. ఇది మూడో పాపం. మనందరికీ దయచేసింది ఎవరు? దేవుడు కదా. దాన్ని మర్చిపోయి మనం ఏం చేస్తామంటే సృష్టాన్ని పూజిస్తామంట. ఒక మనిషిను, ఇంకొకరిని దేవతగా చేసుకొని ఇవి నాకు సహాయం చేశాయని చెబుతామంట. అర్థమవుతుందా మీకు? ఇంకొక మాట మీకు చెబుతాను. అక్కడ అర్థం ఏమిటి అంటే మనుషులకు ఘనతనివ్వటం. మీకు ఒక అర్థం చెప్తా ఇది అర్థం అవడానికి. మిమ్మల్ని అందరినీ బతికించేది ఏంటి? ఆహారం, అవునా కదా? కాబట్టి ఆహారం తిని మీ అమ్మా నాన్నని సరిగ్గా చూసుకోకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? చిన్నప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మీరు చిన్నప్పుడు బ్రతకడానికి తల్లి పాలు కారణం, ఓకేనా? పాలు కారణం అనుకుందాం. పెద్ద తర్వాత ఆహారం కారణం అనుకుందాం, ఒక 5-6 సంవత్సరాలకి. ఇప్పుడు ఈ ఆహారము ఇదంతా ఉంది, దీనివల్ల మీరు బ్రతుకుతున్నారనుకుంటే అప్పుడు మీరు మీ తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఈ ఆహారమయ్యా నన్ను బతికిచ్చేది, ఈ ధనమయ్యా నన్ను చదివిచ్చేది అని చెప్పేసి ఆ ధనాన్ని ఎక్కువగా ప్రేమించడం, ఆహారాన్ని ఎక్కువగా ప్రేమించి తల్లిదండ్రులు చూసేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? మీకు ఆనందంగా ఉంటుందా, బాధగా ఉంటుందా? నువ్వు కష్టపడి వానికి ఆహారం తీసుకొచ్చావు, నువ్వు చెమట వచ్చి ధనమిచ్చి వాడికి చదువు నేర్పించావు, అవునా కదా? కానీ వెనక చూస్తే చదువుకోవడానికి కారణం ధనమే, బ్రతకడానికి కారణం ఆహారమే. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది నన్ను పోషిస్తుంది కదా అని చెప్పేసి తల్లిదండ్రులు చూసేస్తే ఈరోజు దేవుడికి జరిగేది కూడా అదే. మనకి గాలి బ్రతికిస్తుంది కదా, లేకపోతే ఇంకోటి బ్రతికిస్తున్నాయి కదా అని చెప్పి వీటిని మనము ఎక్కువగా చేసుకొని అసలు ఇవి దయచేసిన దేవుణ్ణి మాత్రము మహిమపరచటము మరిచిపోయాం. ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? అందుకే మీరు ఆహారం తినేటప్పుడు ఎవరికి ప్రార్థన చేసుకుంటారు? దేవునికి ప్రార్థన చేస్తారు లేదా? ఇది నాకు దయచేసినాక దీనికి థ్యాంక్స్ అయ్యా అని. అంటే మీరు అందరూ ఏం చేస్తున్నారంటే ఈ సృష్టిని మీరేం చూడట్లేదు, సృష్టికర్తనే చూస్తున్నారు, ఇది ఆయన ఇచ్చాడు అని. కాబట్టి మూడో పాపం నేనేమంటాను అంటే దేవునికి చెల్లాల్సిన మహిమ, దేవునికి చెందాల్సిన ఘనతని మనం ఏం చేస్తున్నామంటే సృష్టికర్తకి ఇవ్వకుండా సృష్టాలకి ఇవ్వడం స్టార్ట్ చేసాం. గాలి ఒక సృష్టమే, సృష్టించిందనే కాదు, గాలి కూడా సృష్టింపబడిందనా? నీరు ఒక సృష్టింపబడిందే, అగ్ని ఒక సృష్టింపబడిందే, ఈ భూమి ఒక సృష్టింపబడిందే. కానీ ఈ పంచభూతాలను మనం ఏం చేస్తాం? గొప్పగా చూస్తాం. అప్పుడప్పుడు ఏమంటారు తెలుసా? అన్నం మనం బతికిస్తుంది కాబట్టి అన్నం, అవునా కాదా? మళ్ళీ చెబుతున్నాను, అది ఎంత పాపం అంటే నేను చెప్పానే, మీ కష్టాన్ని మీ పిల్లలకు పెడుతుంటే వాళ్ళు రేపు అవి చూసుకుని మిమ్మల్ని వదిలేస్తే ఎంత బాధ ఉంటుందో అంత బాధపడతాడు దేవుడు. ఆ బాధ అర్థం అవ్వాలంటే మీకు పిల్లలు పెద్ద అయిన తర్వాత నువ్వు కాదు నన్ను బాగా పెంచేది, ధనం ఉంటే నేను బాగా బతకగలను, నువ్వు అవసరం లేదని తోస్తారనుకోండి, అప్పుడు తెలుసుద్ది మీకు దేవుడు బాధ కూడా అది. కాబట్టి ఈ 3 విధాలుగా దేవుణ్ణి ఎరగని ప్రజలు పాపులుగా తీర్చబడతారు. అర్థమవుతుంది మీకు? వాళ్ళకున్న ఆశలు దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించేస్తున్నారు. రెండోది ఏంటి చెప్పండి? దేవుడు ఉన్నాడు అనడానికి ఇన్ని రుజువులు ఉన్నాయి, ప్రకృతి ఉంది, మనిషి ఉన్నాడు అనే అవయవాలు ఉన్నాయి, అయినా సరే ఏం చేస్తారు? దేవుడు లేడు, గీవులు లేడు అంటాం. మూడో మాట ఏంటి తెలుసా? ఇవన్నీ ఇచ్చి నిన్ను నన్ను బ్రతికిస్తుంది దేవుడైతే ఆయన మహిమపరచాల్సింది పోయి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సింది పోయి ఏమవుతున్నామంటే తెలుసా? ఆయన ఏం చేస్తున్నాం మనం అసలు పట్టించుకోకుండా అవి సృష్టాన్ని మనము పూజించడం స్టార్ట్ చేసాం, గొప్ప చేయడం స్టార్ట్ చేసాం. ఇక్కడ విగ్రహారాధన అనే ఉద్దేశం మాత్రమే కాదు, అర్థమవుతుందా? నిన్ను నన్ను బతికించేది ఏదైతే ఉందో ఈ పంచభూతాలు, వాటిని మనము దైవాలుగా చేయడం స్టార్ట్ చేసాం. ఎందుకు? అవి మనల్ని బతికిస్తున్నాయని. కానీ వాటన్నిటిని ఇచ్చి బ్రతికిచ్చింది దేవుడు. కాబట్టి ఆయనకి ఇవ్వాల్సిన మహిమ, ఆయనకి ఇవ్వాల్సిన ఘనత, ఆయనకి ఇవ్వాల్సిన కృతజ్ఞత స్థితిని మనమందరం ఇవ్వాలి. ఇలా ఇవ్వకపోవటం నిజంగా చెబుతున్నాను, ఈ 3 పాపాలని దేవుని ఎరగని ప్రజలు చేస్తున్నారు. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. రేపు దేవుని ఎరిగిన ప్రజలు ఎలా పాపం చేస్తారో చెబుతాను. తర్వాత అందరము ఇంకా పాపపు క్రియలు
ఏంటో చెబుతాను. ఆ పాపం వల్ల ఫలితం ఏంటో కూడా ఈరోజు మనం కొన్ని చూసాం, మరణాలు ఇవన్నీ కూడా. ఓకేనా? అవి కూడా కొంచెం చెప్పి లాస్ట్‌లో కొంచెము యేసయ్య ఎలా వాటి నుండి మనల్ని విడిపిస్తాడో చెబుతాను. ఓకేనా? ఈ రోజుకి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి? మనందరము పాపులు మరి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకా నువ్వు పాపివని అర్థం అవ్వలేదంటే దేవుడు ప్రత్యక్షత నీకు నాకు జరగలేదని గుర్తుపెట్టుకోండి. మనం భ్రమలో బ్రతుకుతున్నాం. అయితే ఇలా మనం ఎలా పాపులము అంటే, ఇదిగో దేవుణ్ణి ఎరగని ప్రజలు ఎలాగో పాపులో 3 విషయాలు చూసాం. రేపు దేవుణ్ణి ఎరిగిన ప్రజలు ఎలాగో పాపులమో చూస్తాము. ఇలా పాపముతోనే ఉంటే ఎంత ప్రమాదకరమో చూస్తాను. ఈ పాపము నుండి తప్పించుకోవాలంటే ఎవరి మార్గమో కూడా మనం చూస్తాం. కాబట్టి చిన్నది అనుకోమాకండి. పాపపు స్థితి చాలా దారుణం. పరలోకం నుండి ఉగ్రత దిగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆ విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకొని దయచేసి సమయానికి రాగలిగితే రేపు మాత్రము త్వరగా మనం ముగించుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఓకేనా? అందరికీ వందనాలు. చాలా సంతోషం. బేసిక్గా నేను ఇంత టైము మెయింటైన్ చేయను అనమాట. మా వాళ్ళు ఆశ్చర్యపోతుంటారు, ఏడని పావుగంట 20 నిమిషాలు చెప్పి ఆపేస్తున్నారని. అర్థమవుతుందా? మా సంఘం వాళ్ళు అలా ఫీల్ అవుతుంటారు. కాబట్టి నేను కూడా టైం వాల్యూ నేర్చుకుంటున్నాను. సరే, దేవుడు చాలా మంచిది. అందరం ఇక్కడ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం.